అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పరువు హత్యలండి అడపాదడప అప్పుడప్పుడు వింటున్నాం. నిజం చెప్పాలంటే చాలా తక్కువగా వింటున్నాం. వినటం కూడా ఎట్లా జరుగుతుందంటే ఎక్కడైనా జరిగిందని వినగానే వెంటనే ఒక 4-5 వినేస్తాం. ప్రచారం వల్ల అదే అలాంటి సంఘటనలు ఎందుకో రమ్మగారు. యాక్సిడెంట్స్ కూడా చూడండి, ఒకసారి ఒక బస్సు యాక్సిడెంట్ అయింది అనుకోండి, వెంటనే ఒక 2-3 రోజులు ఎక్కువగా వింటాం. ట్రైన్ అయితే ట్రైన్, అట్లా ఏ చెడుని మనం ప్రచారంగా వింటుంటామో అది ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఒక 4-5 రోజులు. అవును కదా. కానీ ఈ మధ్య కాలంలో అయితే నిజం చెప్పాలంటే పరువు హత్యలు చాలా తగ్గిపోయినాయి. కాలం మారిపోయింది, అది సంతోషం. అయితే పూర్వకాలం కూడా ఇలాంటివి ఉండేవా? అసలు పరువు హత్య అనే ఇష్యూ ఉండేదా? ఎందుకంటే అప్పుడు మ్యారేజెస్ కూడా ఎక్కువ కదా. అవును. ఇప్పుడు మన కథల్లో నాకు అప్పుడప్పుడు పర్సనల్ గా గుర్తొచ్చిన పిల్లలు ఎక్కువ, పెళ్లిళ్ళు ఎక్కువ. సో ఇలాంటి పరువు హత్యలు, ఇలాంటి ఇష్యూస్ ఉండేవా? బయటకు వచ్చేవా? ఉండేవి. కొన్నిటికి ప్రచారం లభించేది, కొన్నిటికి లభించేది కాదు జయ. మేము స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్ అంటే 80s అనుకో, ఎర్లీ 80sలో బందర్లోనే ఒక విచిత్రమైన ఘటన. 2 వేరు జాతులు అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయారు. నాకు ఇంక ఏ వివరాలు తెలీదు, ఇవే జ్ఞాపకం నాకు. అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతే అమ్మాయి పేరెంట్స్ ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చెవులు కోసేశారు జయ. అయ్యో. అబ్బాయి వెళ్ళిపోయాడు. వీళ్ళేం చేస్తారు? వెళ్ళిపోయిన వాడిని పట్టుకోవాలా, వాడిని ఎప్పుడో పట్టుకుని ఉండుంటారు. తర్వాత అతన్ని ఏం చేశారో నాకు తెలీదు. కానీ మేము స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం, ఇది నేను బాగా 10th క్లాస్ పిల్లని కాదు, పెద్దదాన్ని కాదు, చిన్నపిల్ల, కొంచెం చిన్నపిల్లనే, 6th 7th క్లాసుల్లోనే అలా జరిగింది. అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు. అతను బహుశా వేరే కులమో చిన్న కులమో ఏదో. అమ్మాయి తాలూకు వాళ్ళు చాలా మంచి గ్రాండియర్ ఇవి ఉన్నవాళ్ళు. పిల్లల్ని వదిలిపెట్టి ఆ పేరెంట్స్ని, ఆ ఇంట్లో ఆడవాళ్ళ చెవులు కోసేసిన ఘటన అప్పుడు చాలా హడావిడిగా ఉండేది ఊరంతా. తర్వాత ఎప్పుడో చల్లబడిపోయింది. కానీ అలా జరిగేవి. ఈ కులాల్లో వేర్వేరు కులాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళల్లో డబ్బు గల వాళ్ళెవరో వాళ్ళు రెండో వాళ్ళ మీదకి తిరిగేవాళ్ళు. ఇవి ప్రపంచానికి తెలిసేలాగా చెదురుమదురుగా ఎక్కడో ఒక చోట జరిగేదా, నిశ్శబ్దంగా చేసేసేవాళ్ళు. పిల్లల్ని చంపేసేవాళ్ళు, ఆడపిల్లల్ని. వీళ్ళ ఇళ్లలోనే, వీళ్ళ వల్ల, ఆడపిల్ల వల్ల తమ పరుగు పోతుందని పిల్లల్ని వదిలేయటము, చంపేయటము, పరమ నిశ్శబ్దంగా. అప్పుడు పోలీసులు ఇంత వ్యవహారాలు అవి ఉండేవి కాదు కదా. అసలు గుట్టు చప్పుడు కాకుండా చేసేసేవాళ్ళు. ఆ భయానికి ఆడపిల్లలు లొంగుండేవాళ్ళు. ఇప్పుడు ఒక మన జాతుల్లో, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదయ్య, ఇది మొత్తం ఇండియాలో అన్ని భాగాల్లోనూ ఈ కుల మతాల వ్యత్యాసము, హెచ్చుతగ్గులు, ఆర్థిక బలము, అంగబలము ఉన్న వాళ్ళ ఐడియాలజీ వేరేగా ఉండేది. ఇదే కాకుండా అసలు డబ్బుకి వ్యవహారం ఏమీ లేకుండా కూడా చిన్న మామూలు కుటుంబాల్లో కూడా నలుగురిలో మాట పోయిందని పిల్లల్ని చంపేసేవాళ్ళు. లేకపోతే తమ పిల్లల నుంచి అవతల రెండో వాళ్ళని చంపేయటం మనం అదేగా చూసాం. అవునవును. తమ కూతుళ్ళని ఏం చేయరు, మగ పిల్లల్ని చేస్తారు వీళ్ళ డబ్బులతోటి. అవును. ఇప్పుడు ఒకటి చంపేసావు అనుకో, పోని ఏదో చేసావు, ఆ అబ్బాయితోటి తిరిగిన నీ కూతురు అతనితో కాపురం చేసింది, అతనితో సంతానం కన్నది, అసలు దాన్ని తీయగలవా? ఏమిటి నువ్వు చేసింది? ఆ కాపురం చేసిన కుర్రవాడిని చంపుతావు. ఈ కళంకము అని నువ్వు భావిస్తూ ఉంటే, ఒకళ్ళదేమీ కళంకం కాదు అని భావిస్తుంటే, ఆ కళంకిత అయిన కన్యాకుమారి మన దగ్గరే ఉంటుంది. అమ్మాయి మన దగ్గరే. అమ్మాయి జీవించి ఉండగా ఈ రెండో వాడిని చంపేయటం వల్ల ప్రయోజనం ఏ రకంగా వీళ్ళకి లభిస్తుందో మనకు ఎప్పటికీ అర్థం కాదు. నలుగురు అంటే మెచ్చుకుంటారు, ఆహాహా నీ కూతురు జోలికి వచ్చిన వాడిని చంపేసి. కూతురు జోలికి వచ్చినప్పుడే చంపేస్తే ఓ రకం, అలాగే అది పిల్ల కాపరాలు కూడా చేసినాక, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాక. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లలో పెట్టడం ఎక్కువైపోయింది కదా. ప్రపంచం అంతా తెలియజేసేస్తారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతారు, ఫేస్బుక్లో పెట్టేస్తారు, ఫోటోలు తీసుకుంటారు గందరగోళంగా. అందరి ఇళ్లలోనూ మన వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చంపేస్తే ఏమిటి? మీనింగ్లెస్ కదా. నీ జీవితం వృధా, వాళ్ళ జీవితం వృధా, అవతల వాళ్ళ కుటుంబం ఇది. నువ్వు సాధించిన ప్రయోజనం ఏదైనా ఉందా? ఇదివరకట్లాగా మీసాలు మెలేసి రాచపీనగా ఒంటరిగా పోదు ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి, సామెతలు ఉన్నాయని అవి చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. కాలం అది అసలు కానే కాదు కదా. కానీ ఇప్పటికీ కూడా మనం నార్త్ ఇండియాలో కూడా అప్పుడప్పుడు పేపర్లలో చూస్తూ ఉంటాం ఈ పరువు హత్యలు,
ప్రేమ కోసం హత్యలు. ఎప్పుడో చదివిన కథ జయ. కళ్యాణ సుందరి జగన్నాథ్ అని ఒక రైటరు, చాలా పెద్దవారు. నాకు గుర్తుండి 2000 దశకంలో మొదట్లోనే వారు స్వర్గస్థులు అయి ఉంటారు కళ్యాణ సుందరి గారు. అలరాస పుట్టిళ్ళు పేరుతోటి ఒక బుక్ ప్రింట్ చేశారు. ఆవిడ కథలు అక్కడక్కడ చదివాము. ఆ అలరాస పుట్టిళ్ళు మళ్ళీ మొన్న నేను బుక్ ఫెయిర్లో కొనుక్కున్నాను. ఆ పుస్తకం నా దగ్గర ఉండాలి, మిస్ అయిపోయిందని. అందులో ఒక కథ చాలా నచ్చుతుంది. నచ్చటం అంటే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. కథ ఇష్టం అని కాదు, అది ఆవిడ కథ రాసే విధానం బాగుంటుంది. ఒక పల్లెటూరుని, ఒక రకరకాల విషయాలని టచ్ చేస్తూ తీసుకెళ్తారు. అందులో ఆవిడ అలరాస పుట్టిళ్ళు కథే ఇది. ఒక రాజుగారి అమ్మాయి, ఒక రాజుల కుటుంబం. ముందు 4-5 అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల పుట్టాక తల్లి గతిస్తే తండ్రి ఇంకో వివాహం చేసుకున్నారు. అప్పుడు జరిగేదేగా. తర్వాత చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఈ మొదట చెల్లెలు అమ్మాయి గురించిన కథ రాస్తారనమాట. ఇది ఎవరు ఎలా రాస్తారు ఆ స్టోరీ? ఎవరికైనా పుస్తకం దొరికితే అలరాస పుట్టిళ్ళు పేరుతోటి కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు రాసిన ఈ పుస్తకం కొనుక్కోండి. ఈ బుక్ ఇలాంటి కథలు, తెలుగు కథలు చదవాలన్న ఆసక్తి ఉన్న ప్రతి వారి దగ్గర ఉండవలసిన పుస్తకం అది. తప్పకుండా ఉండవలసిన కథలు కూడా. 62లో రాయబడింది జయ ఈ కథ. మీరు బుక్ తెచ్చినట్లున్నారు, ఒకసారి చూపిస్తారా మనం ప్రేక్షకులకి? కొత్తగా కొన్నాను కదా. అవునవును. అలరాస పుట్టిల్లు అంటే ఏంటి రమ్మగారు? అలరాస అంటే ఏంటి? అలా రాజుగారి లోగిళ్ళు అని. రాస అంటే అలరాస అంటే ఆనాటి రాజులు అని. ఇదే పుస్తకం. ఇది పాత బుక్ ఉండేది నా దగ్గర. ఎప్పుడో నేను 2005లోనో 7లోనో కొనుక్కున్నా ఒక పుస్తకం. అప్పుడు కూడా బుక్ ఫెయిర్లోనే. ఎవరెవరికో వాళ్ళకి వీళ్ళకి పుస్తకాలు ఇచ్చేస్తూ ఉంటాను. కొన్ని అలా వెళ్ళిపోయినాయి. నేను ఎప్పటి నుంచో ఈ పుస్తకం మళ్ళీ కొనుక్కుని పెట్టుకోవాలి అని అనుకుంటున్నా. ఇదొకటి పుల్లంపేట జరీచీర శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. అది లాస్ట్ ఇయర్ కొన్నా. దీంతో పాటుగా 12 బోయకొట్టములు అనేటువంటి అదొక పుస్తకం. అవి కొన్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి, అప్పుడప్పుడు చదవడానికి బాగుంటాయి. ఇట్లు మీ విధేయుడు చెప్పాయి కదా నేను, భారాగోపాటి రామ్ గోపాలం గారిది. దాంట్లో ఇదిగో పుస్తకం చూపిస్తున్నా కదా, ఇక్కడ పంజరం నుంచి ఎగిరిపోతున్న ఒక పక్షి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ఫోటోనే, ఈ పిక్చరే అంటే చూడు, ఇది ఇలా రాజుగారి ఇంట్లో స్తంభం ప్యాచులు పడింది చూసావా? అదే 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 అంటే స్థితి దిగజారిపోయింది. అదే ఈ పర్టికులర్ కథే. ఈ పరువు హత్యల నేపథ్యం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అది చెప్పాలనుకున్నా, అనుకోకుండా ఈ పుస్తకం చేత్తో పుచ్చుకొచ్చాను. ఇదే సబ్జెక్ట్ వచ్చింది. ఒక ఆయన సుబ్బారాయుడు, ఆయన అంత్యదశ, ఆయనకు ఆరోగ్యం బాగుండలేదు, ఇవాళ రేపో అయిపోయేలాగా ఉన్నారని కబురు వచ్చి కొంతమంది ఆయన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ ఇంట్లో పెరిగిన చుట్టాల పిల్లలు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. ఆ వచ్చే వాళ్ళల్లో బాగా పెద్దదైన 50 సంవత్సరాలు దాటిన అక్కమ్మ అనే ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చాక చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా పాతబడిపోయి, అక్కడక్కడ రాళ్ళు లేచిపోయి, వాళ్ళ దీన స్థితి ఏంటి, పూర్వపు గ్రాండియరు ఇవాళ కోల్పోయింది. అది ఒక 2 పేజీల్లో రాస్తారు జయ. మనం ఎన్ని దివాణాలు, ఎన్ని ఇళ్ళు, ఎన్ని రాచకుటుంబాలు, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు తగ్గిపోయినవి, తరిగిపోయిన సంపద కలిగినవి జ్ఞాపకం వస్తాయి. మన కజిన్స్లో, మన చుట్టాల్లో, మన తాతలు, మామలు జ్ఞాపకం వస్తారు అది చదువుతుంటే. పల్లెటూళ్ళల్లో పాతగా అయిపోయిన ఇళ్ళు, ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళిపోతారు. దీనికి ఆల్లా పాలనా చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకప్పుడు ఇక్కడ కొన్ని లక్షల రూపాయల డబ్బు ఉండేది, 100 నవర్సుల బంగారం ఉండేది, 100 కొద్ది బస్తాల ధాన్యం ఉండేది, 10ల సంఖ్యలో పాలేళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ మీద తినే కుటుంబాలు 25-30 ఉండేవి, ఆడపిల్లలు యువరాణుల్లాగా ఉండేవాళ్ళు, చక్కటి సంబంధాలు చేసుకునేవాళ్ళు. బయట నుంచి యువరాణులు ఎంతమంది ఈ ఇంటి కోడళ్ళుగా వచ్చుంటారు. కానీ దిగుబడి ఒక్కసారి గనక వాళ్ళ పరిస్థితి వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టిందంటే చెట్టుకొకళ్ళు పూటకొకళ్ళు ఎగిరిపోతారు. ఆశ్రితులంతా వెళ్ళిపోతారు, పొలాలు తరిగిపోతాయి, గొడ్లు తరిగిపోతాయి, ఇళ్ళు పాతబడిపోయి పాడుబడిపోయి అవన్నీ ఎలా వెళ్ళిపోతాయి అనేది కనపడుతుంది మనకి. నాకు అది చదువుతూ ఉంటే ఒక కడుపులో మెలిపెట్టినట్టు ఉంటుంది జయ. దాన్ని చూసి రాసిన వారి మానసిక స్థితి ఆలోచించి అసలు. అవునండి, అది స్పష్టంగా తెలిసి దాన్ని అనుభవించి రాయగలిగిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళ మానసిక స్థితి అసలు చెప్పలేం కదా, వర్ణనాతీతంగా ఉంటుంది. చాలా బాగా రాస్తారు. ఎంత హాయి అయిన భాష, ఎంత చక్కటి మాటలు రాస్తారో, పదాలు ఎంత బాగుంటాయో. అయితే ఆవిడ వచ్చేసరికల్లా వాళ్ళ అన్నయ్య, ఆ అక్కమ్మ అనే ఆవిడ ఆ ఇంటి ఆశ్రితుల కుటుంబంలో పిల్ల. ఆయన్ని పలకరిస్తుంది. ఆయన సత్యవతి వచ్చిందా అని అడిగి సత్యవతి అంటాడు చేయి పట్టుకోగానే. కానీ నువ్వా అక్కమ్మ అంటాడు, గుర్తుపడతాడు. సత్యవతి రాలేదా అని అడుగుతూ ఉంటాడు.
ఈవిడ బయటకు వచ్చి ఇక ఒక పని మనిషి ఎవరో ఉంటుంది, ఒక పని ఆవిడ సహాయం చేసే ఆవిడ వచ్చి యువతలకు వచ్చి కూర్చుంటారు. వదిన గారు కూడా బాగా ఇదిగానే ఉంటుంది. చిన్నన్నయ్య వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు. అందరూ సుమారైన స్థితిలోనే ఉన్నారు. వాళ్ళలో ఘనతగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈవిడ సామాన్యంగానే ఉంటుంది. వీళ్ళ సంపద అంతా ఎలాంటి సంపద, ఎంత గొప్ప మనిషి, ఈయన ఎంత మెత్తని గుండె, ఎంత గొప్పవాడు, అవి మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయి చెప్తుంది, ఆ చంద్రాయి అంటారు ఆ దాసి ఆవిడ, అవి ఇవి మాట్లాడుతుంది. సత్యవతమ్మ పెళ్లితోటే వీళ్ళ స్థితి అంతా పాడైపోయింది అని చెప్పుకుంటారు. ఆ సత్యవతి గుర్తొస్తుంది అక్కమ్మ గారికి. ఆ సత్యవతి సుబ్బారాయుడు గారి చెల్లెలు. ఓహో. ఆ అమ్మాయి పుట్టినప్పుడు తల్లి పోతే ఈ అక్కమ్మ గారి తల్లి ఆ పిల్లకు కూడా పాలిచ్చింది. వీరిద్దరూ ఒకే వయసు వాళ్ళు, కలిసే పెరిగారు. అయితే ఆ సత్యవతి గారికి పెళ్ళి అయిపోతుంది, సత్యవతమ్మ అనే అమ్మాయికి. ఆ పిల్లకి 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లోకి ఒక కుర్రాడు వస్తాడు, చెంగల్రాయుడు పేరుతోటి. వీళ్ళ రాచవంశమే ఎవరో. తండ్రి చనిపోతాడు, సడన్గా తండ్రి చనిపోతే కుర్రాడు ఒక్కడే మిగిలిపోతే ఆ ఊరు వాళ్ళు, మీ వాళ్ళేనండి, కొంచెం చూసుకోండి అబ్బాయినంటే ఆ తండ్రికి అంత్యక్రియలు చేయించి ఆ కుర్రాడిని ఇంట్లో పెట్టుకుంటారు. ఈ సత్యవతి వీళ్ళకంటే అతను ఒక 5-6 సంవత్సరాలు పెద్దవాడు. ఎట్లాగో ఈ పిల్లకి అతనికి మంచి స్నేహం కలుస్తుంది. మొదటి రోజు నుంచి సత్యవతి కొంచెం మెత్తటి మనసు కలిగింది. ఆ అబ్బాయికి దెబ్బలు తగిలితే ఏదో తడిబట్టిచ్చి చూస్తుంది. ఈయనకి ఆడపిల్లలు బయటికి రాకూడదు, ఆడవాళ్ళు ఇలా ఉండకూడదు, అలా ఆ కాలం అంతా వాళ్ళకి ఘోష అవి నడిచేవి. ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం రాచ కుటుంబాల్లో మర్యాదలు ఎట్లా ఉండేవి, మగవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆడపిల్లలకి ఏ రకమైన అద్దు ఆపు ఉండేది, అవి కనపడుతూ ఉంటాయి. ఈ చెంగల్రాయుడు ఈ పిల్ల కోసం పువ్వులు తెస్తాడు. ఎక్కడో చిలక పిల్ల కనపడితే ఆ చిలకను తెచ్చి ఆ పిల్లకి అప్పచెప్తాడు. చిలకను పెంచుతుంది. వీళ్ళిద్దరికీ స్నేహం కలుస్తోందని వదిన గారు గుర్తించి అన్నగారికి అప్పచెప్తుంది. ఆ కుర్రాడితో అమ్మాయి స్నేహం చేస్తోంది అని. వీళ్ళిద్దరూ మనసు ఇచ్చి పుచ్చుకుంటారు, కలిసి జీవించాలనుకుంటారు. అప్పటికే 14-16 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి, అంతకంటే వయసు ఉండదు. అదే అతను 23-24 ఏళ్ళ వాడు ఉంటాడు. ఆయన ఏ వాక్యాలు చెప్పకుండా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడని రాస్తారు జయ. ఎంత జరిగుంటుందో గ్రంథం బయటికి రాదు. అతను ఉత్తరీయంతో కళ్ళద్దుకుంటూ వాళ్ళ ఇల్లు దాటి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది అమ్మాయి. సింపుల్ వాక్యాలతో రాస్తారు. ఒక అద్భుతమైన రొమాంటిక్ దాన్ని, అంటే ఏమంటారు, అపారమైన ప్రేమ కలిగిన ఒక జంట గురించి చిన్న వాక్యాలతోటి ఏం జరిగింది రాయకుండా రాస్తారు. నాకు ఆ గోప్యత చాలా ఇష్టం కళ్యాణ్ సుందర్ గారి దగ్గర. అదే ఆవిడ ప్రతిభ. ఎక్కువ హడావిడి చెయ్యరు, కానీ అక్కడ ఏం జరిగిందో మన బుద్ధికి, మన మనసుకి, మన ఊహకి వదిలేసి రాస్తారు. వెనకాల పరిగెట్టి వెళ్తుంది. తర్వాత వీళ్ళు పిల్ల కోసం వెతుక్కుంటారు. ఎక్కడో కనపడుతుంది. ఆ అమ్మాయి చేతిలో ఒక ఉత్తరీయం, తడిసిపోయిన ఉత్తరీయం ఉంటుంది. అది చెంగల్రాయుడిది. ఈ అక్కమ్మే చూసి ఉత్తరీయం దాచేసి పిల్లని తీసుకొచ్చేస్తుంది వెనక్కి. వీళ్ళిద్దరూ ఒక పెద్ద జంట పాదాలు, చిన్న జంట పాదాలు నడిచినట్టు కూడా కనపడితే పాదాలు కూడా ఈ అక్కమ్మే తుడిచేస్తుంది. అతని వెనకాల ఈ అమ్మాయి వెళ్ళింది అని ఎవరికీ తెలియనివ్వదు. కానీ ఊళ్ళో కాస్త కుస్తా చెప్పుకుంటారు. ఈ లోపల ఈ పిల్లకి పెళ్లి చేస్తారు. పెళ్లి సంబంధం కుదిర్చేస్తారు. పాపం అతను ఎవరో వాళ్ళ బాబాయ్ని పిలిచి అడిగించాలని కూడా అనుకుంటాడు, పిల్లని అడిగించాలని. మళ్ళీ వీళ్ళు ప్రేమలో ముందుకెళ్ళిపోయినట్టుగా చూపించారు మనకి. మా బాబాయ్ని పిలుస్తాను నిన్ను అడగడానికి అని చెప్తాడు. ఆ బాబాయ్ రాడు, చెంగల్రాయుడే వెళ్ళిపోతాడు. ఈ పిల్ల పెళ్లి చేస్తారు. 2 వారాలు కూడా కాలేదు. ఒకరోజు రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇంటికి. కేకలేస్తాడు అన్నయ్య, దేమిటి అని. ఇంటిల్లి పాది ఆశ్చర్యపోతారు. అందరూ కేకలేస్తారు. పరువు గల ఇల్లు పరువు తీయద్దంటారు. ఆ పిల్లకి అతనితో కాపురం చేయటమే ఇష్టం. ఏమీ చెప్పరు, ఇన్నే వాక్యాలు చెప్తారు. వచ్చేస్తుంది. మారుటి తల్లి 2వ పెళ్లి చేసుకున్నారు కదా తండ్రి, ఆవిడ ఎక్కడా చూడలేదు, ఆడాళ్ళకి ఇష్టాలేమిటి, చచ్చినట్టు పడి ఉండాలి కానీ అంటారు. వదినలు అందరూ విసుక్కుంటారు. ఈ అమ్మాయికి ఒక చిలకని తెచ్చాడుగా, ఆ చిలక మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ అమ్మాయిని చూడంగానే పాట పాడుతుంది చిలక, అలరాసు పుట్టిల్లు అని. తీసుకెళ్ళి దింపుతారు. మళ్ళీ వచ్చేస్తుంది. 2 సార్లు 3 సార్లు వచ్చేస్తుంది. ఒకనాటి రాత్రి వేళ చెల్లెలు వచ్చేస్తుంది. అయితే ఈయన అప్పటికప్పుడు కేకలేసి దింపడానికి తీసుకుపోతాడు. వదినంటుంది, ఇప్పుడు వద్దండి చీకటి వేళ, రేపు పొద్దున్న దింపుతానంటే, కాదు ఇది వచ్చేసినట్టు వాళ్ళకి తెలియకూడదని చెల్లెల్ని వెంబడి పెట్టుకుని తీసుకెళ్తాడు. తెల్లవారేసరికల్లా మీ అమ్మాయి ఎక్కడుంది, మీ ఇంటికి వచ్చిందా అని వాళ్ళ దగ్గరికి వార్త వస్తుంది. నేను వాళ్ళ వాకిట్లో దింపానంటాడు అన్నయ్య. వాకిట్లో నుంచి చెల్లెలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటారు. తోటలు దొడ్లు అవి నూతులు గాలించారు, ఎక్కడా ఆమె శవం దొరకలేదు. అమ్మాయే మాయమైపోయిందని చెప్పుకుంటారు. ఈ లోపల ఈ అక్కమ్మ మరిది రంగూన్లో చెంగల్రాయుడు కనపడ్డాడని వార్త తెస్తాడు.
ముందే వచ్చింది వార్త. బహుశా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోయి అలా ఏవో చెప్పుకుంటారు, ఏం చెప్పుకున్నారో ఎవరికీ తెలీదు. వీళ్ళు పరువు పోయింది అనుకుంటారు. క్రమంగా వీళ్ళ సంపద అంతా తగ్గిపోయింది. సుబ్బారాయుడు నిశ్శబ్దంగా అయిపోయాడు. చెల్లెలు కనబడడం మానేసిన తర్వాత అతను కామ్గా అయిపోయాడు. తండ్రి దిగులు పడి 3-4 నెలల్లో చాలించుకున్నాడు. ఎట్లాగోట్లా మార్పు తల్లికి పుట్టిన 3-4 చెల్లెళ్ళకి ఏదో చిన్న పొన్న సంబంధాలు చూసి చేశారు. తమ్ముళ్ళు కూడా క్రమంగా ఈ ఆస్తి అంతా తరిగిపోయింది. గొడ్లు ఒకటొకటి ఇదైపోయినాయి. ఆ రాస్తారు ఒకటి కారెద్దు, ఒక కారు ఒక దున్నపోతుంది వాళ్ళ దగ్గర. ఈయన్ని చూస్తే చాలు పగ. ఆ సుబ్బారాయుడిని చూసేసరికల్లా అది ఒప్పుకోదు. అది విచిత్రంగా ఎవ్వరికీ లొంగని ఆ దున్న చెంగల్రాయుడికి లొంగేది. అతను వెళ్ళిపోయాక ఈయన మీద పగబట్టేసింది అది. ఈయన చూస్తే చాలు రంకేయటం, కాలు దువ్వటం, మీదకి దూకేస్తానన్నట్టుగా ప్రవర్తించేది. అతను ఉండగా అతనితోటి బాగా ఉండేది. ఆయన వెళ్ళాక ఇది వింటలేదండి మాట అంటారు. ఊరుకుంటాడు. ఈయన పంపించేశాడు. ఎలా పంపించాడు అనేది ఒక్క వాక్యం రాయారు జయ. అసలు ఆవిడ ప్రతిభ ఏమిటో కానీ మనకి ఆ లోపల జరిగినది ఆ మెలిపెట్టే నొప్పి పాఠకుడికి తెలుస్తుంది. మనం ఫీల్ అవుతాం. అది అదేలేండి, వాక్యాల్లో ఉండదు. వాక్యం రాయరు. అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది. నేను ఇవాళ కాదు ఎప్పుడో చదివాను కదా, అదే ఆ రోజు నుంచి నాకు ఆ లోపల అది అలా ఉందన్నమాట. ఎంత బాగా రాయగలిగారు, ఎంత అసలు చెప్పకుండా చెప్పటం. ఈ చిలకని తెచ్చారా, చిలక కూడా అలాగే ఉండిపోతుంది. తిండి తింటాం మానేసి, ఏం పెట్టినా తిందు. తర్వాత ఒకరోజు ఆ చిలక కాస్త అయిపోతుంది, జరిగిపోయింది. తర్వాత ఎవరి దారిని వాళ్ళ ఇళ్లలో అన్నదమ్ములందరూ వెళ్ళిపోయారు. ఆ సుబ్బారాయుడు మాత్రం ఆ పెద్దవాడైపోయాడు. భార్య, ఆయన, పిల్లలు కూడా లెక్కలు వచ్చి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అందరికీ మనవలు ఇళ్ళలు పుట్టేశారు. ఒక్కొక్కళ్ళు చేరారు. ఈ కథ ఈవిడికి జ్ఞాపకం వస్తుంది అక్కమ్మకి. ఏమైపోయిందో సత్యవతి. కొన్నాళ్ళకి చెంగల్రాయుడికి జ్వరం వచ్చి అనారోగ్యంతో పోయాడని కబురు కూడా వచ్చింది. మరి సత్యవతి ఏమైంది భగవంతుడికి తెలుసు. కథ నడిచిపోతుంది. అందరూ చుట్టాలు చేరతారు. అమ్మ ఇంకేముంది, అయ్యగారు అయిపోయారు అన్నారు. అందరూ వెళ్ళారు. వెళ్ళేసరికల్లా మళ్ళీ అక్కమ్మ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తుంది. సత్యవతి వచ్చిందా అని అడిగాడు చేయించుకుని. వస్తుంది అన్నయ్య అనేది. ఇంకేం వస్తుంది సత్యవతి, నేనే తోసేసా గోన్లేరులోకి అని చెప్పాడు. ఆ రోజున బల్లకట్టుకి కన్నడు లేడు, బల్లకట్టు కట్టేవాడు లేడు. నేనే బల్లకట్టు వేశా. బల్లకట్టు మీద కూర్చున్న చెల్లెల్ని గోనెరేరులోకి తోసేశాడు ఆయన. పరువు తీసేసింది చెల్లెలని. నదిలోకి రమ్మగారు ఏరు వెళ్ళిపోయి ఉంటుంది. ఏ సముద్రంలో కలిసిపోయిందో ఆ చెల్లెలు. ఒక్క వాక్యంలో చెప్తారు జయ. ఈ కథ అంతా నడుస్తుందా మనకి మొదటి నుంచి. ఈ సత్యవతి ఏమైందా అనిపిస్తూ ఉంటుంది. కథ సగం గడిచేసరికల్లా సత్యవతి లేదు, మాయమైంది. ఏమైంది సత్యవతి? ఆయన సత్యవతి అని కలవరిస్తాడు. ఆయనకు తెలుసు ఆ చెల్లెల్ని చంపేసిన దుఃఖం నుంచి బయటపడలేదు ఆయన. పోతున్నాడు. ఎప్పుడైతే ఆ పిల్లని చేసేసాడో వీళ్ళ సంపద అంతా తరిగిపోవటం వల్ల. సత్యవతమ్మ పెళ్ళయింది, వీళ్ళ సంపద తరిగిపోయింది. పెళ్ళవడం వల్ల కాదు. ఆ అమ్మాయి ఆ చెంగల్రాయుడి మీద మనసు పెట్టుకుని అత్తవారింట్లో కాపురం చేయటం లేదనుకుంటాడు. పరువు పోల వాళ్ళందరి ముందు దింపొచ్చానని చెప్పాడు. కానీ కాదు, ఆ గోన్లేరులోనే ఆ ఏట్లోనే చెల్లెల్ని నేనే తోసేశాను. మునిగిపోయింది. అయిపోతాడు. ఆ వాక్యం చెప్పి ఆయన చనిపోతాడు. దీపం పెడతారు. కథ అయిపోతుంది. ఎప్పుడు రాయబడింది జయ? 62లో. ఇలాంటివి ఎన్ని చెప్పని గాథలు ఉండుంటాయో జయ. గారు ఆడపిల్లలకో మగపిల్లలకో మనసు వెళ్ళిన ప్రతి చోటకి బుద్ధి వెళ్ళదు. సాధారణంగా ఆపుకుంటారు. ఎప్పుడో ఒక పరిస్థితిలో బుద్ధి కూడా వెళ్తుంది. దాన్ని వీళ్ళు ఒప్పుకోరు. అసలు బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లల్ని తలలు చేసేసి, తల కేశఖండనం చేయించి, శిరోముండనం చేయించి ఇళ్లలో కూర్చోబెట్టడం, చంపేయటం. ఏమిటంటే వీళ్ళు ఇతర జాతులతోటి ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంచడం. వీరేశలింగం పంతులు గారు ఒకరు మహానుభావుడు. ఆయన వచ్చాక ఈ జుట్టు తీయటము లేదు, పునర్వివాహము, విధవా వివాహాలు ఆయన అసలు వేల కొలది చేశారు. మళ్ళీ చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో కానీ ఒంటరితనము, ఈ చాకిరి, ఈ రక్తికి రంగానికి రాని పరిశ్రమ అవి లేకుండా ఉండేవి. కొంతమంది చాలా హాయిగా కూడా గడిపేవాళ్ళు. ఎప్పుడూ ఈ పరువు హత్య అనగానే ఈ కథ గుర్తొస్తూ ఉంటుంది నాకు. తండ్రులే, తల్లులు, అన్నయ్యలు. అవునండి, తల్లి రాక్షసులు కూడా ఉన్నారు జయ ఇందులో. అవును రమ్మగారు. తల్లులు కూడా చేశారు. ఇలా జరిగేవట. ఎవరికైనా ఆసక్తి ఉండి పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గర కనుక ఈ అలరాస పుట్టేళ్ళు పుస్తకం లేకపోతే కొనుక్కోండి, ఉంచుకోండి, చదవండి.
ఎన్ని కథలు ఉంటాయి రమ్మగారు? మొత్తం ఈ పుస్తకంలో అయితే 21 అన్ని ఉన్నాయి. ఇలాంటివేనా? పరువు హత్యలకు కాదు కాదు, సంబంధించిన ఇదొక్కటే కథ. రకరకాల రకరకాల కథలు ఉన్నాయి. వాక్యాలు అవి బాగుంటాయి, తప్పకుండా రమ్మగారు చదవాలి. అంటే మామూలుగా మనం చూడు, రావిశాస్త్రి గారిది ఒక ప్రత్యేక బాణి, బీనాదేవి గారిది ఒక బాణి, అట్లా ప్రత్యేకమైన బాణిలో శ్రీపాద వారిది ఒకటి, శ్రీరమణ గారిది ఇంకోటి, ముళ్ళపూడి వెంకటరమణ గారిది ఇంకోటి, వంశీ గారిది ఓ రకం కదా, నాయని సుబ్రహ్మణ్యం నాయుడు గారిది ఇంకో రకం, ఎండమూరి గారిది ఒక రకము, మల్లాది గారిది ఇంకో రకము, ఎద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన గారు, వీళ్ళందరివి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ కదా. ఈ కళ్యాణ సుందరి జగన్నాథ్ గారిది ఒక డిఫరెంట్ స్టైల్. నేను చెప్పా కదా, 2 వాక్యాల్లో కంప్లీట్ చేసేస్తారు, చెప్తారు. 2 వాక్యాలు అక్కడ చెప్పేది, మిగిలింది నీ బుద్ధికి వదిలిపెడతారు. రమ్మగారు నాకు ఇంకొకటి అనిపిస్తుంది, ఎప్పుడు అడుగుదాం అనుకుంటా మిమ్మల్ని, కథలు చదవటం వల్ల ఈ భాష యొక్క ఇంపాక్ట్, ఆ పదాలు కానీ భాష కానీ మన మీద పడుతుందండి? మరి మంచి మాట్లాడేది మంచి భాష వస్తుంది కదా జయ, ఆటోమేటిక్ గా మన వాడుకలోకి అవి వచ్చేస్తాయి కదా. వస్తుంది. రాయటం మొదలు పెడితే ఈ ఇంకా భాష ఇంకా కొంచెం ఉపయోగపడుతుంది. మంచి భాష చదువుతూ ఉంటే మంచి భాష వస్తుంది. నీకు కేసీఆర్ గారి గురించి చెప్పాలి జయ. ఇలాంటప్పుడు ప్రతిసారి నేను అనుకుంటా, ఈ రాజకీయాలు, వారు సీఎంగా ఉన్నారు, ఈ తెలంగాణ సాధించారు, ఇప్పుడు వేరే ఇవన్నీ కాదు. ఆయన ఎట్లా తెలంగాణ భాష, లోకల్ భాష మాట్లాడతారో, అసలు మామూలుగా మాట్లాడితే ఆయన పదాల ఎంపిక కానీ, అసలు అమరిక కానీ ఎంత చక్కటి భాష మాట్లాడతారు. మరి ఎంఏ తెలుగు చదువుకున్న వారి భాషా వైదుష్యం వేరేగా ఉంటుంది కదా. ఎన్ని పుస్తకాలు చదువుకుంటారు? ఎంఏ చదవాలంటే ఏదో పరీక్ష చదవటం కాదు కదా జయ, చాలా చదవాలి. ముందు బిఏలో కూడా చదివి ఉండాలిగా. అన్ని పుస్తకాలు చదివి అంత భాషను తెలుసుకున్న వారి భాష, ఇప్పుడు లోకల్లో అంతా తిరిగే భాష తెలంగాణ లోకల్ లాంగ్వేజ్, ఏమనాలి దాన్ని, ఇక్కడి నుడికారం మాట్లాడినట్టే పుస్తక భాష కూడా ఎంత బాగుంటుందో. ఉర్దూ కూడా మనం వింటే ప్యూర్ ఉర్దూ మాట్లాడతారు, ప్యూర్ హిందీ మాట్లాడతారు. ఆయనకు భాష మీద అంత పట్టు ఉంటుంది, అంత పట్టు. అవునండి. నీకు పదాల ఎంపిక ఎప్పుడు బాగుంటుంది, మంచి పదాలు మాట్లాడతాం, మంచి భాష. మామూలు రోజువారీ భాష, పంచాయతీలు అలాంటి పదాలు వాడుకోవటంతో పాటు చక్కటి భాష కూడా, మంచి వైదుష్యం కలిగి ఆయన తాలూకు ఆయన చదివినది భాషలో కనపడుతుంది. అవునండి, ఎప్పుడు అలా ఉంటుంది. మరి పుస్తకాలు చదివే వాళ్ళ భాష వేరేగా ఉంటుంది. రైట్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.